నమస్తే, నేను మీ తేజ. కాకినాడ ఇష్యూకి సంబంధించి ఎవరైతే 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి పాప ఉందో ఆమె మిస్ అయ్యి ఇప్పటి వరకు 15 రోజులు అవుతుంది. ఎటువంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు లభించలేదు. నిన్న కుక్కకు సంబంధించిన ఒక CCTV ఫుటేజ్ అయితే మాత్రం రీసెంట్ గా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు అంటే ఎక్కడైతే కంచె దగ్గర పాప కనిపించిందో ఆ కంచె దగ్గర పాపకి ఏమైనా కరెంట్ షాక్ లాంటిది కొట్టిందా, దాని తర్వాత ఏదైనా మాయం జరిగిందా? ఇప్పుడు అందరూ కూడా దీని గురించి ఎక్కువగా ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీని గురించి క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలచందర్, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు అంటే కంచె దగ్గర కనిపించింది పాప చివరిసారిగా ఒక వ్యక్తికి. సో ఆ కంచె దగ్గర కరెంట్ షాక్ కొట్టి పాపకి ఏమైనా అయిందా? సో ఈ యాంగిల్లో చాలా మంది ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ ఓనర్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. అసలు ఓనర్ ఎవరు? ఇప్పటి వరకు ఆ ఓనర్ బయటికి రాలేదు, మీడియా ముందుకు రాలేదు, పోలీసుల దగ్గర కూడా రాలేదు. అసలు ఈ పాప మిస్ అవ్వడానికి ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఓనర్ కారణం. ఎందుకంటే ఓనరు గణేష్ అనే ఒక సూపర్వైజర్ ని ఇక్కడికి పంపించాడు. ఆ సూపర్వైజర్ గణేష్ వచ్చి ఈ గణేష్ ని తీసుకొని వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు పాప ఏడ్చింది, నేను కూడా వస్తానని. అప్పుడు పాపను కూడా వాళ్ళిద్దరు మధ్యలో పెట్టుకొని బైక్ లో వెళ్ళారు. ఇది ఫస్ట్ జరిగింది. అంటే ఒక సూపర్వైజర్ గణేష్ రాకపోయింటే ఇది పోవచ్చు. సో ఆ రోజు ఏంటంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వచ్చారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అక్కడ బోర్వెల్ వేయడానికి సూపర్వైజర్ ని ఓనర్ పంపించాడు. సో దాంతో అతని పేరు కూడా గణేష్, సూపర్వైజర్. ఆ గణేష్ వచ్చి ఈ పాప వాళ్ళ నాన్న గణేష్ని పిలుచుకొని వెళ్ళారు, పాపను పిలుచుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక వాళ్ళు కొబ్బరి బొండాలు అడిగారు. దాంతో మళ్ళీ వెనక్కి వచ్చి పాపని ఇక్కడ వదిలేసి కొబ్బరి బొండాలకి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. సో ఇది ఆ గణేష్ కూడా మాట్లాడాడు ఛానల్తో. ఆ సూపర్వైజర్ గణేష్ కూడా ఇదంతా చెప్పాడు. సో రెండోసారి వదిలి వీళ్ళు వెళ్ళిపోయినాక పాప తల్లి వేరే చిన్న పాపకి పాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ పాప పెద్ద పాప జాహ్నవి నాన్న రూట్లోనే నాన్న అంటూ వెళ్ళింది. కుక్క కూడా వెళ్ళింది. దాని తర్వాత పాపారావు అనే ఒక అతను అక్కడ కంచె దగ్గర వీళ్ళని చూశాడు, కుక్కని పాపని. అతను దగ్గరికి వెళ్తే కుక్క అటాక్ చేయబోతే అతను భయపడి వెనక్కి వచ్చేసి కుర్రాళ్ళకి చెప్పారు, కుర్రాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్పారు. ఇది సీక్వెన్స్. ఇప్పుడు ఏమైంది, కుక్క 12:42 అక్కడ మెయిన్ రోడ్ లో ఉందనేది నిన్న CCTV ఫుటేజ్ బయటకు వచ్చింది. వీళ్ళు పాపని వదిలింది 11:50 ఆ ప్రాంతంలో. పాప ఒక 5 నిమిషాల లోపలే బయటకు వెళ్ళిపోయింది. దొరికింది అంతా కలిసి ఒక 12:20, 12:30 లోపలే అన్ని జరిగిపోయింది. పాప మిస్ అవడం అంటే కుక్క ఇమీడియట్ గా అక్కడ ఏదో కంచె దగ్గర జరిగింది, ఏదో సంథింగ్ జరిగింది. కుక్క భయపడి వచ్చేసింది ఇక్కడికి, ఏది మెయిన్ రోడ్కి. మామూలుగా అయితే కుక్క భయపడకపోయింటే నేరుగా ఇంటికి రావాలి. కుక్క మిస్ అయితే పెంపుడు కుక్క కాబట్టి ఇంటికి వెళ్తుంది, కానీ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకు మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చిందంటే అది అలజడిగా ఉంది, ఏదో సంథింగ్ హ్యాపెండ్. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ పెద్ద ప్రశ్న. కంచె దగ్గరే ఏదో జరిగింది, ఎందుకంటే కంచె దగ్గర పాప హెయిర్ అది ఉంది అని చెప్తున్నారు, కుక్క హెయిర్ కూడా ఉందని. సో కంచె దగ్గర ఏం జరిగి ఉండొచ్చు? ఒకటి జంతువులు ఎత్తుకుపోయి ఉండాలి, లేదా కొండ చెలువు దాడి చేసి ఉండాలి, లేదా ఎవరన్నా మనుషులు ఎత్తుకుపోయి ఉండాలి. మనుషులు కిడ్నాప్ అని చెప్పలేము, ఎత్తుకుపోవడం అంటే కిడ్నాప్ అంటేమో ప్లాన్ చేసి తీసుకెళ్ళడానికి కిడ్నాప్ అంటారు. ఇది అనుకోకుండా పాప కనపడడం ఎత్తుకుపోయినారు. ఎత్తుకుపోయేది కూడా రకరకాల కారణాలు ఉండొచ్చు. కొంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మేద్దామని ఎత్తుకుపోయి ఉండొచ్చు, కొంతమంది పాపను పెంచుకుందాం ఎవరో దొరికిందని బయట వాళ్ళు అయితే. లోకల్ వాళ్ళు అయితే ఇక్కడ లోకల్ పాప కాబట్టి రేపొద్దున మనకి ఇబ్బంది అని అనుకుంటారు, ఇది పెంచుకోవడానికి. బయట వాళ్ళు అయితేనే పెంచుకోవడానికి చేస్తారు. లోకల్ వాళ్ళు అయితే దొరికింది పాప తీసుకెళ్లి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి అనుకునే ఒక క్రైమ్ తో అలవాటు ఉన్న బ్యాచ్ చేస్తారు. క్రైమ్ తో అలవాటు లేని వాళ్ళు అయితే పాప దొరికినా ఎవరో మనం ఏంటనేది విచారిస్తారు తప్ప పట్టుకొని వెళ్ళిపోయి అమ్మేసుకుందాం అని అనుకోరు. ఏదో ఒక క్రైమ్ తో రిలేటెడ్ ఉండాలి. ఇవన్నీ పోలీసులకు తెలుసు. ఆ యాంగిల్ అంతా కూడా విచారించారు, కానీ ఇప్పుడు ఆ యాంగిల్ అన్ని పోయినాయి. కానీ ఒక యాంగిల్, కొత్త యాంగిల్ ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే కంచెలో ఇంతకుముందు కరెంటు పెట్టి ఉండేవాళ్ళని. ఎందుకంటే అక్కడ అడవి పందులు ఎక్కువ. మామూలుగా అడవి పందులు ఎక్కువ ఉన్న చోట ఏమవుతుందంటే ఫెన్సింగ్లకి కరెంటు పెడతారు. ఒక్కోసారి మనుషులు కూడా చనిపోతుంటారు అక్కడ, తెలియక నైట్లలోనో లేకపోతే తెలియక పట్టుకొని చనిపోయే కేసులు కూడా ఉంటాయి.
అప్పుడు ఏం చేస్తారంటే గప్చిప్పుగా సర్దేసి వాళ్ళకి ఏదో కాంపన్సేషన్ ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకుంటారు మామూలుగా. ఆ, అలాంటివి జరిగాయనేది ఇప్పుడు వార్త వస్తుంది. అంటే ఈ అమ్మాయికి ఏదన్నా కరెంట్ షాక్ లాంటిది కొట్టడం తెలియక, ఈ పాపకు తెలియదు కదా, అట్లా ఏమన్నా జరిగిందా, కుక్క కూడా దాంతో భయపడిపోయే ఇలాగ వచ్చిందా అనే ఒక వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎందుకు ఓనరు మీడియాతో కానీ లేకపోతే వచ్చి మాట్లాడట్లేదు, పోలీసులు ఎందుకంటే జరిగింది వాళ్ళ తోటలో కాబట్టి ఓనర్ కూడా బాధ్యత తీసుకొని కనీసం నేను పెట్టిన ఫ్యామిలీలో పాప మిస్ అయితే నాకు బాధ ఉంటుంది కదా అనేది ఓనర్ రావాలి కదా. ఎందుకు ఇప్పటి వరకు ఓనర్ రావట్లేదు అనేది బిగ్ క్వశ్చన్ అనమాట. సో పోలీసులు కూడా ఓనర్ని విచారించినట్టుగా ఎక్కడ వార్తలు అయితే రాలేదు మనకి. సో ఎందుకు ఓనర్ని సైట్ చేస్తున్నారు అంటే ఓనరు ఆమె వాళ్ళ పాప వాళ్ళ అమ్మ భవానీ మాట్లాడుతూ కూడా ఓనర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఇక్కడ ఓనర్ అంటే భయం ఉంది అందరికీ, ఇవన్నీ కూడా చెప్పింది. అంటే అర్థమైంది ఓనరు ఎందుకు బాధ్యత తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు తను పెట్టిన ఫ్యామిలీలో ఒక విషాదం జరిగినప్పుడు ఓనర్ కూడా వస్తాడు, వాళ్ళని పరామర్శిస్తాడు, మీడియాతో కూడా మాట్లాడతారు. అతను కూడా కోఆపరేట్ చేయాలి యాక్చువల్గా. ఎందుకంటే అతనికి కూడా నాలెడ్జ్ ఉంటుంది, ఈ ఏరియాలో ఎలా ఉంటుంది, ఏ జంతువులు ఉంటాయి, ఇవన్నీ తనకు కూడా నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే తోటని అక్కడ పెట్టుకున్నాడు కాబట్టి. సో ఆ యాంగిల్లో కూడా అనుమానాలు వస్తున్నాయి. సో మరి ఓనర్ ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు అందరూ అంటున్నారు. అలాగే కరెంట్ షాక్ ఏమైనా కొట్టిందా అన్న యాంగిల్ ఇప్పుడు కొత్త యాంగిల్ బయటకు వచ్చింది అనమాట. ఒకవేళ కరెంట్ షాక్ కొట్టినా అక్కడ పాప ఉండాలి మామూలుగా అయితే లాజిక్ ప్రకారంగా. కరెంట్ షాక్ కొడితే, ఒకవేళ కరెంట్ షాక్ కొడితే పాప ఉండదు అంటే ఎలాగ ఉంటుందంటే, ఇంతకుముందు కూడా అలాగ జరిగినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పూర్తి చేశారని ఇలాగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఏమన్నా అంటే రేపొద్దున ఇది మనకు చుట్టుకుంటుంది అనేసి తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా పూర్తి చేసి ఉంటే కూడా చెప్పలేం, అట్లాంటి పాసిబిలిటీ ఉంది. అదర్వైజ్ పాప కరెంట్ షాక్ కొట్టుంటే అక్కడే ఉండాలి. ఎవరైనా చూసి వేరే వాళ్ళు అంటే ఓనర్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూసి ఇదేమన్నా రేపొద్దున ఇక్కడ పాప పడిపోయింది మన మీదకి వస్తుందేమో అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పూర్తి చేస్తే సైలెంట్గా మనకి సంబంధం లేకుండా ఉంటుంది అనేది ఎక్కడన్నా దూరంగా పూర్తి చేసి ఉన్నారనుకో, పూర్తి చేసి దాని మీద గడ్డి ఇచ్చేసేసి ఉంటే తెలిసే అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంతమంది వెతికితే కూడా మరి దొరకలేదు ఆ స్పాట్. ఎందుకంటే డాగ్ స్క్వాడ్లు జనరల్గా కనిపెడతారు కూర్చున్నా కూడా, మరి అది కూడా ఏం తెలియదా అనేది ఇప్పుడు అందరికి అనుమానాలు. చాలామంది కూడా ఈ యాంగిల్లో లోకల్స్ కూడా చెప్తున్నారు, అక్కడెక్కడో లోపల తీసుకెళ్లి పూర్తి చేస్తే ఏం తెలుస్తుంది, ఏమీ తెలియదు, సో అది జరిగి ఉండే అవకాశం కూడా ఉంది అని. ఎందుకంటే లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోయినా తెలిసిపోతుంది కదా, చుట్టూ ఖాళీ ప్రదేశమే కదా అది. జనాలు ఎవరో ఒకరు చూడకుండా ఎక్కడికి ఎత్తుకుపోతారు. సీసీటీవీలు ఉన్నాయి అంటే ఎక్కడికైనా బస్ స్టాండ్లో వీటి అన్ని చోట్ల సీసీటీవీలు ఉన్నాయి కదా. సో ఎక్కడైనా ఎత్తుకుపోయినా దొరుకుండాలి, ఎంత దూరం ఎత్తుకుపోతారు. కాబట్టి ఎత్తుకుపోయే యాంగిల్ కూడా డౌట్ఫుల్ గానే ఉంది. సో పాపను అక్కడే ఎవరో ఏదో చేసి పూర్తి చేసి ఉండాలి, లేదా కరెంట్ షాక్ కొట్టినప్పుడు వాళ్ళు రేపొద్దున మనకు చుట్టుకుంటుందని ఏమన్నా చేసి ఉండాలి. ఏదేమైనా ఈ ఓనర్ కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఓనర్ ఎందుకు రావట్లేదు, మాట్లాడట్లేదు అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉందన్నమాట. అది మరి ఆ వైపుగా పోలీసులు ఎంక్వైరీ చేస్తారో లేదో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.